హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. సో లాస్ట్ సెషన్లో మనం వచ్చేసి స్కేలార్ అండ్ వెక్టార్ గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత బిట్ సెలెక్ట్ అండ్ పార్ట్ సెలెక్ట్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ సెషన్లో వచ్చేసి మనము వెరిలాగ్లో ఉన్న అరేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో నార్మల్ అరేసే అనమాట. మనకు సి లాంగ్వేజ్లో డేటా స్ట్రక్చర్స్లో ఎలాంటి మనము అరేస్ అయితే యూస్ చేస్తామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఏమంటే కొంచెం ఇక్కడ కూడా వచ్చేసి మనకు సింగిల్ డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, ఫర్ అరే డిక్లరేషన్ ఎనీ వన్ కెన్ బి యూజ్డ్ ఐదర్ స్కేలార్ ఆర్ వెక్టార్. మనకు స్కేలార్ అండ్ వెక్టార్ టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అయితే ఉంటాయి కదా, టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి కదా. ఎలాంటి టైప్ ఆఫ్ వేరియబుల్ అయినా మనం యూజ్ చేయొచ్చు అనమాట అరేస్లో ఇన్ వెరిలాగ్. సో వెరిలాగ్లో మనకు ఎలాంటి డేటా టైప్స్ మనం వచ్చేసి అరేస్లో యూజ్ చేయొచ్చు అంటే రెజ్ అనేది యూజ్ చేయొచ్చు. రెజ్, వైర్, ఇంటీజర్, రియల్, ఈ డేటా టైప్స్కి మనం వచ్చేసి అరేస్లో అనేది యూజ్ చేయొచ్చు అనమాట వెరిలాగ్లో. ఫస్ట్ వచ్చి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను వచ్చేసి ఇక్కడ రెజ్ అనే డేటా టైప్ తీసుకొని ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను అనమాట. సో 3 down to 0 అని ఇచ్చినప్పుడు నాకు ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ అన్ అరే ఆఫ్ డెప్త్ 4 ఈచ్ ఆఫ్ 1 bit కదా. సో నాకు ఇప్పుడు నేను ఇలా ఎప్పుడైతే రాస్తానో నాకు ఒక అరే క్రియేట్ అవుతుంది అనమాట. ఎలాంటి అరే అంటే ఆ అరేలో వచ్చేసేసి నాకు 4 డెప్త్ వచ్చి 4 ఉంటుంది అనమాట. అంటే 4 ఎలిమెంట్స్ ఉంటాయి నాకు అరేలో. సో ఈచ్ ఎలిమెంట్ వచ్చేసి నాకు 1 bitని స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది దానికి కదా. సో దాని మెమరీ, దాని స్టోరేజ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. రిప్రజెంట్ చేస్తే మనకు వచ్చేసేసి ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 0. సో ఏ ఆఫ్ 3 అనేది ఎంఎస్బీలోకి పోతుంది, ఏ ఆఫ్ 0 అనేది ఎల్ఎస్బీలోకి పోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం దీనికి అసైన్మెంట్ అయితే చేయాలి కదా. మనము అసైన్మెంట్ ఎలా చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారనుకోండి మీరు, అది ఇల్లీగల్ అనమాట. ఎందుకంటే ఒక్కసారికి మీరు ఆల్ ద ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్కి ఒకేసారి వాల్యూ అనేది మీరు ఇవ్వలేరు అనమాట వెరిలాగ్లో. దట్ ఈజ్ ఇల్లీగల్. సో మీరు ఎలా ఇవ్వచ్చు అంటే ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని వాల్యూ అనేది మీరు అసైన్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఏ ఆఫ్ 2 అంటే ఫస్ట్ నేను ఈ ఇండెక్స్ 2 అని నేను సెలెక్ట్ చేసుకొని 1 అనే వాల్యూ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 1 అనే వాల్యూ వచ్చేసి ఏ ఆఫ్ 2లోకి పోయి ఎంటర్ అవుతుంది అనమాట, అసైన్ అవుతుంది. సో సిమిలర్లీ ఏ ఆఫ్ 0కి నేను 0 ఇస్తున్నాను అనమాట. ఏ ఆఫ్ 0 అంటే ఇదే కదా. సో ఏ ఆఫ్ 0లోకి నాకు 0 అనే వాల్యూ వచ్చేసేసి అసైన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది అరే అసైన్మెంట్. ఓకేనా. అసైన్మెంట్ వచ్చేసి వాల్యూస్ ఇలా చేస్తాం అరేలో. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి మనము ఇది సింగిల్ డైమెన్షనల్ కదా, మనకు వచ్చేసి మల్టీ డైమెన్షనల్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసేసి మనకు రెజ్ 7 down to 0, బి అనేది నా వేరియబుల్ నేమ్. ఓకేనా. బి అనేది నా వేరియబుల్ బి అనేది నాకు అరే నేమ్ అనమాట. ఏ అనేది నాకు సింగిల్ డైమెన్షనల్ అరే నేమ్, బి అనేది నాకు మల్టీ డైమెన్షనల్ అరే నేమ్ ఇక్కడ. ఓకేనా. సో డైమెన్షన్స్ చూడండి, నేను ఇక్కడ సింగిల్ డైమెన్షన్ తీసుకున్నాను. నేను ఇక్కడ చూడండి 2 dimensions. దిస్ ఈజ్ మై ఫస్ట్ డైమెన్షన్, దిస్ ఈజ్ మై సెకండ్ డైమెన్షన్ కదా. 2 dimensions అయితే తీసుకున్నాను నేను. సో ఈ ఫస్ట్ డైమెన్షన్ అనేది నాకు ఫస్ట్ దీంట్లో ఎలా ఫామ్ అయిందో అలాగే సేమ్ ఫామ్ అవుతుంది అనమాట. 3 2 1 0 4 ఉన్నాయి కదా మనకు, 3 2 1 0. సో ఇది వచ్చేసి నాకు 2 down to 0 అంటే ఎన్ని, 3 అనమాట. సో ఇలా వచ్చేసేసి నాకు 3 ఫామ్ అవుతాయి, 2 1 0 కదా. సో ఇప్పుడు ఇది నాకు ఓకే. సో బేస్డ్ ఆన్ ఈ రెండు యూస్ చేసుకొని, ఈ 2 డైమెన్షన్స్ యూస్ చేసుకొని నేను ఇలాంటిదైతే నాకు ఫామ్ అవుతుంది, ఇలాంటి స్ట్రక్చర్ అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈచ్ ఎలిమెంట్ ఉంటుంది కదా నాకు, ఈచ్ ఎలిమెంట్ వచ్చేసేసి నాకు 8 bitsని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ నేను ఇచ్చాను కదా 7 down to 0 అనే రేంజ్ అయితే ఇచ్చాను కదా. ఈ రేంజ్ ఏం స్పెసిఫై చేస్తుందంటే నాకు అరేలో ఈచ్ ఎలిమెంట్ వచ్చేసి నాకు 8 bits వాల్యూ స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది అని చెప్తుంది కదా. సో ఓకే. ఇప్పుడు వచ్చేసేసి నాకు ఏం చేస్తానంటే నేను వాల్యూస్ అసైన్ చేసి చూద్దాం. ఓకేనా. వాల్యూస్ ఎలా అసైన్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఈ వాల్యూ తీసుకోవాలి, రో వాల్యూ అండ్ కాలం వాల్యూ తీసుకోవాలన్నమాట. ఓకేనా. దీన్ని రో వాల్యూ అంటాం, దీన్ని కాలం వాల్యూ అంటాం. సో ఇప్పుడు నేను వచ్చేసేసి దీనికి ఈ ఎలిమెంట్కి నేను వాల్యూ అసైన్ చేయాలి అనుకుంటే 2 తీసుకోవాలి, 1 తీసుకోవాలి కదా. బి ఆఫ్ 2 1. సో ఈ వాల్యూస్ తీసుకొని నేను ఈ ఇండెక్స్ వాల్యూస్ తీసుకొని వాల్యూ అసైన్ చేస్తాను. వాల్యూ ఏంటి నాకు ఇక్కడ 8 tick HAB కదా. సో ఏబి అనే వాల్యూ వచ్చేసి నాకు ఎక్కడ సిట్ అవ్వాలి, ఇక్కడ వెళ్ళి అసైన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సిమిలర్లీ బి ఆఫ్ 1 0. 1 అంటే ఏంటి నాకు ఇది కదా, ఇది నాకు 1. 0 ఏంటి నాకు ఇక్కడ. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ ఏ వాల్యూ నాకు 1C అనే వాల్యూ వచ్చేసి నాకు ఇక్కడ అసైన్ అవ్వాలి. ఓకేనా.